కురువి రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి, తహసీల్దార్ బి విజయ, ఎంపీడీఓ కె వీరబాబు, ఏవో నరసింహరావు, ఎస్ఐ సతీష్ తదితరులతో కలిసి యూరియా పంపిణీ కోసం జాబితా ప్రకారం వచ్చిన రైతుల వివరాలను సేకరించి రైతులకు యూరియాకు సంబంధించి బిల్లులు, నగదు తీసుకోవడం జరిగింది. యూరియా వచ్చే సమాచారం ఇవ్వడం జరుగుతుందని మండలంలోని నేరడ, కురువి కేంద్రాల్లో కార్యక్రమం సజావుగా కొనసాగుతుంది. మధ్యాహ్నం యూరియా వచ్చే అవకాశం ఉంది. అట్టి సమాచారాన్ని రైతులకు అందించడం జరిగింది. అన్ని విభాగాల సమన్వయంతో కలిసి పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని, యూరియాకు సంబంధించి రైతుల వివరాలు సేకరించి వీడియో పంపిణీకి సిద్ధంగా ఉన్నామని కురువి మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి తెలిపారు. సార్, నా పేరు బామత్ విజయ్ కుమార్, మాది నెల్లూరు. అయితే ముందు రోజే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు వస్తుందని అనౌన్స్ చేసి వాళ్ళ పేర్లను నమోదు చేసుకొని వాళ్ళు మనకు నెక్స్ట్ రోజు మంచిగా వాళ్ళు కూర్చోబెట్టి వరుస క్రమంలో ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, మంచిగా సౌకర్యం కాబట్టి మాకు రైతు తరఫున మా యొక్క ధన్యవాదాలు సార్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా సరఫరా చేస్తున్నాం. జిల్లా ఆదేశాలు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎట్లంటే మేము ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏదైతే రైతులకు ఈ రోజు మనం యూరియా పంపిణీ చేస్తామో ఆ జాబితాను ముందే ప్రకటించి వారి గ్రామాలలో గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి వారి లోకల్ గ్రూపులలో కూడా పంపించి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రావాల్సిన రైతులకు తెలియపరిచి ముందస్తు వాళ్ళని మాత్రమే పిలిచి రైతుల ద్వారా మనము వాళ్ళకు మంచిగా కూర్చోబెట్టి మంచి వాటర్ తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కోటా మాత్రం ఈ రోజు కోటా ఎంత వస్తుందో అంతమందిని కల్పించి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా యూరియా విధంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో కన్నా ఇప్పుడు చాలా పంపిణీ జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత మనకు యూరియా పంపిణీ దాన్ని మార్చి జిల్లా దాన్ని మార్చి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో నిర్ణయించుకున్నదాని ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీసు వారి సహకారంతో ఈ పంపిణీ దిగ్విజయంగా జరుగుతున్నది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించడంలో మన ప్రభుత్వం ముందుంటుందని అందరికీ కూడా ప్రభుత్వంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా ముందు ఇలాగే పంపిణీ చేస్తూ ప్రతి ఒక్క రైతు కూడా యూరియా ప్రణాళిక చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చర్య తీసుకుంటున్నాం. మరియు అసత్య ప్రచారాలు నమ్మవద్దు. మనకు యూరియా అందరికీ అందే విధంగా సమృద్ధిగా ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే కొంతమంది పడని వారు ప్రభుత్వంకు చెడపు రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యూరియా దొరకదని ముందు ఇంకా రాబోయే సీజన్ కూడా కొంతమంది అడ్వాన్స్ గా తీసుకొని స్టోర్ చేసుకుంటున్నారు. ఆ స్టోర్ చేసుకోవడం వల్ల అవసరమైన రైతుకు దొరకకుండా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకు అందిస్తామని తెలియబడుతున్నాం. కాబట్టి
అసత్య ప్రచారాలు నమ్మద్దు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా చూసే బాధ్యత మాది.